ఈ హిందూ శంఖారావానికి సంబంధించిన కార్యక్రమం కవరేజ్ సందర్భంగా కాస్త అట్లా తిరుగుతున్నటువంటి సందర్భంలో, అంటే ఈ వెళ్ళే రూట్లో మాట్లాడిన వాళ్ళు కానీ అక్కడ కొంత సభా ప్రాంగణంలో నేను కాసేపు మాత్రమే తిరిగి ఎక్కువసేపు కూర్చునిపోయాను, అదంతా విందామన్న ఉద్దేశంతో. ఆ తిరిగినటువంటి సందర్భంలో నాతో మాట్లాడిన వాళ్ళలో రాయలసీమ తర్వాత ఎక్కువగా కనిపించినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా ఏ ప్రాంతాలలో అంటే ఏ వర్గాలలో అయితే హిందుత్వ దెబ్బతింటూ వచ్చిందో ఆ వర్గాల వారు ఎక్కువగా అటెండ్ అయ్యడం అనేది చాలా గొప్ప సంతోషం అనిపించింది. దళిత బడుగు బలహీన వర్గాలు, ఆయా సామాజిక వర్గాల వాళ్ళు ఎక్కువగా అటెండ్ అయ్యారు. గిరిజన వర్గాలు ఎక్కువగా అటెండ్ అయినాయి. వాళ్ళు అసలు మహిళలు, యుక్త వయసు మహిళలు పెద్ద ఎత్తున భక్తితో వచ్చారు. భోజనాలు కూడా పార్సిల్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఏది ఒకరోజు ఉండేటందుకు కావలసినటువంటి వంటలు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే గిరిజన ప్రాంతాల్లో ఒకటి మత మార్పిడిల ఇంపాక్ట్ ఉంది, రెండవది అక్కడ ఇప్పుడు హిందూ చైతన్యం చాలా బాగా పెరుగుతోంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే బడుగు బలహీన వర్గాల్లో ఈ సమరస్త ఫౌండేషన్ ద్వారా కట్టించిన గుళ్ళ ఇంపాక్ట్ కనబడుతోంది. అదే సందర్భంలో ఆలయాల ద్వారా అక్కడ ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళని అర్చకులుగా తీసుకురావడంతో మరింతగా ఒకళ్ళకొక్కళ్ళకి మమేకం అవడం కనిపించింది. అద్భుతమైనటువంటి మార్పు దళిత బడుగు బలహీన వర్గాల నుంచి, గిరిజన వర్గాల నుంచి ఈ హిందూ శంఖారావానికి రావడం, అది కూడా యువతరం మహిళలు పెద్ద ఎత్తున రావడం అన్నది.